అమెరికా ఇప్పుడు వెళ్ళిన మన వాళ్ళైతే కనుక కొత్తగా వచ్చే వాళ్ళతో మాట్లాడతారు, అందరితో సన్నిహిత సంబంధాలు చేస్తారు. గతంలో ఒక 15-20 ఏళ్లలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదో ఒక రకమైన సహాయం చేయడం, ఏం చేయాలి ఇట్లాంటిది గైడ్ చేయడం కానీ స్నేహంతో ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఒక తరం క్రితం వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి ఇప్పుడున్న మన ఎన్ఆర్ఐలు ఏం చెప్తుంటారు, నేను చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు అసలు మన మనుషులుగా చూడరు, వాళ్ళ బిడ్డలు ఇప్పుడు అమెరికన్స్ లాగా ఫీల్ అవుతుంటారు, మనమేదో గతి లేక అక్కడికి వచ్చామన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంట్గా అమెరికాకి అధ్యక్షుడు అవుతూ ఉంటే, అమెరికా ఉపాధ్యక్షుడు అవుతూ ఉంటే అవుతున్నటువంటి వాళ్ళ భార్య వచ్చేటప్పటికి వాన్స్ భార్య ఇప్పుడు ఉషా చిలుకూరి గురించి హైలైట్ చేస్తున్నారు. భర్త వాన్స్తో ఉన్నటువంటిది ఆమె కృష్ణా జిల్లా ఆడపడుచు. ఉషా చిలుకూరి కృష్ణా జిల్లా ఆడపడుచు. ఆమె మూలాలు ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయి. ఉషకు తాత వరుస అయినటువంటి చిలుకూరు రామ్మోహన్ రావు కుటుంబం ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటుంది. ఆయన దగ్గర వాళ్ళ వంశపటాన్ని ఈనాడు సంపాదించి ఉషా పూర్వీకులు కృష్ణా జిల్లా నుంచి దశాబ్దాల కిందట ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరు బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా మారి ఉషా వరకు విస్తరించింది. ఆమె ముత్తాత వీరావధానులు. ఆయనకు రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి అని 5గురు సంతానం. అందరూ ఉన్నత విద్యావంతులే. వీళ్ళలో రామశాస్త్రి ఎప్పుడో మద్రాసు వలస వెళ్ళిపోయారు. ఐఐటి మద్రాసులో ప్రొఫెసర్. ఆయన భార్య బాలా త్రిపుర సుందరి. వీళ్ళకి అవధాని నారాయణ శాస్త్రి, రాధాకృష్ణ, 3 కుమారులు. శారద కుమార్తె. 3 కుమారులు అమెరికాలో స్థిరపడ్డగా శారద చెన్నైలో ఉంటున్నారు. రాధాకృష్ణ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు, శాన్ డియేగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన పామర్కు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే ఉష. సాయిపురానికి చెందిన రామ్మోహన్ రావు ఈ విషయాన్ని వివరించుకొచ్చారు. అంటే అసలు ముందు ఆవిడికి ఆ ఉష అనే ఆవిడికి కృష్ణా జిల్లాలో ఆ ఊరన్నది తెలుసో తెలియదు, ఎందుకంటే మద్రాసులో పెరిగింది కాబట్టి.